ఓం దుర్గే నమః. నమస్తే అండి. నేను మీ అశ్విని. దేవీ శరన్నవరాత్రులు పూజ చేసుకోవడానికి ముందు రోజు మనం ఏ సామాన్లు తయారు చేసుకొని అంటే పూజకి సంసిద్ధంగా ఉండాలో చూద్దామండి. మరి నేనైతే ఈ విధంగా సామాన్లు అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. అవి ఏంటేంటో అని ప్రతిదీ వివరంగా ఇప్పుడు చూద్దాము. మరి ఇందులో అన్ని వస్తువులు తప్పకుండా ఉండాలా అని ఒక డౌట్ ఉంటుందండి. ఏ వస్తువు ఉన్నా లేకపోయినా మన భక్తిలో మాత్రం తక్కువ కాకూడదండి. ఏది తక్కువైనా ఉన్న వాటితో సరిపెట్టుకోవచ్చు, కావాల్సినవి తెప్పించుకోవచ్చు మనకి వీలుని బట్టి. కానీ భక్తి మాత్రంతో చేస్తే ప్రతిదీ సమకూరుతుందండి. భక్తితో చేసినట్లయితే ముందుకైతే మంచిగా పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి. పీఠం మీదే పూజ చేసుకోవాలా, దేవుడి గదిలో చేసుకోవచ్చు అనే డౌట్ కూడా ఉంటుంది. దేవుడి గదిలో చేసుకోవచ్చు కానండి, మనం పూజ 9 రోజులు నిర్విఘ్నంగా చేస్తాం కాబట్టి మరలా ఉద్వాసన చేసేటప్పుడు పీఠాన్ని కదపాలన్నమాట. సో దేవుడి గదిలో కూడా పీఠాన్ని పెట్టుకొని ఎంతదైతే అంత పీఠాన్ని పెట్టుకొని దాని మీద మీరు చేసుకున్నట్లయితే పర్వాలేదు. అంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకోవాలంటే అనుకునే వాళ్ళకి. అమ్మవారికి ఒక పీఠం ఉండాలండి. అదేవిధంగా మనం పూజ చేసుకునేటప్పుడు ఒక పీట మీద కూర్చొని పూజ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఒక టవల్ ఆర్ మ్యాట్, మంచి మ్యాట్ ఏదైనా కిందన వేసుకొని దాని మీదైనా కూర్చొని పూజ అనేది చేసుకోవచ్చు. పూజ చేసుకోవడానికి మనకి దుర్గామాతది కనకదుర్గమ్మ ఫోటో, అంటే విజయవాడ కనకదుర్గమ్మదైనా పర్వాలేదు, లేదంటే దుర్గామాత ఫోటో అయినా మనము ఇలా ఒక ఫ్రేమ్ది ఒకటి ఉండాలండి. మనకి ఎంత సైజ్ అనేది మన ఇష్టం అండి. చిన్నదైనా అవ్వచ్చు, పెద్దదైనా అవ్వచ్చు. ఒక ఫోటో ఫ్రేమ్ సైజ్ అయితే బాగుంటుంది చూడడానికి కూడా. దాంట్లో అది మనం కొంతమంది అంటారు ఇంట్లో దుర్గామాత చాలా గంభీరంగా ఉంటారు కదండి, ఇంట్లో ఉంచుకోవచ్చా లేదా అని. తప్పకుండా ఉంచుకోవచ్చండి. అమ్మవారు కాదు, ఏ దేవుడిదైనా మనకి హాని ఎవరు చేయరండి. తప్పు చేసిన వాళ్ళకి హాని ఏదైనా ఇది, కానీ మనము భక్తితో కోరుకుంటే మనకు వరాలు ఇస్తారు, కానీ హాని అయితే ఎందుకు చేస్తారండి. తప్పకుండా ఉంచుకోవచ్చు. దానివల్ల దుష్టశక్తులు మనకి ఇంట్లో రాకుండా ఉంటాయి. ప్రత్యేకించి మనం దుర్గామాత ఫోటో ఇంట్లో ఉంచుకున్నట్లయితే. మరి అదేవిధంగా చూశారు కదండి, నేను దుర్గామాత విగ్రహం కంచుది కూడా తీసుకున్నాను. అదేంటంటే అభిషేకం చేసుకోవడానికైనా, కుంకుమ పూజ చేసుకోవడానికైనా వీటికి మాట వాటికైతే ఇది అభిషేకం చేసుకోవడానికైనా ఇది చాలా బాగుంటుందనేసి ప్రత్యేకంగా ఇది కూడా తీసుకున్నాను. ఇది ఏంటంటే ప్రతిరోజు కాకుండా, పూజ గదిలో కాకుండా ఇలా ప్రత్యేకంగా పూజ చేసేటప్పుడు మాత్రమే చేసుకోవడానికని ఈ విగ్రహాన్ని అయితే నేను తెచ్చుకున్నాను అనమాట. అని ఆన్లైన్లోనే నేను కూడా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నానండి. చాలా అయితే చాలా బాగుంది. అమ్మవారు చాలా నిండుగా కళగా అయితే అనిపించారు నాకు. ఆ ఫోటో ఫ్రేమ్ అయినా అవ్వచ్చు, ఇదైనా అవ్వచ్చు. మాకు దుర్గామాతది అయితే ఎప్పుడైనా ఉందనుకోండి. ఈ విగ్రహం, ఈ ఇత్తడి విగ్రహం మాత్రం ప్రత్యేకంగా నేను కొనుక్కున్నాను అనమాట. అదేవిధంగా పసుపు కుంకుమ అండి, అందరూ కూడా ఇలాగే డబ్బాల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు అనుకుంటాను. ఇలాగ పసుపు కుంకుమ నేను కూడా అంతే అండి. అందరూ ఆడవాళ్ళు కూడా ప్రతిదీ ఏ డబ్బా కూడా వేస్ట్ చేయకుండా దాన్ని ఏమి ఉంచుదాం అనుకుంటారు కదా, నేను కూడా అదే విధంగా పెట్టానమాట. మరి నిమ్మకాయలండి, అమ్మవారికి చాలా ఇష్టమైంది నిమ్మకాయల దండ. నిమ్మకాయల దండతో అమ్మవారిని అలంకరిస్తే చాలా మంచిది. తర్వాత వాటిని, ఆ దండను కూడా మనం పూజ అనంతరం అయిపోయిన తర్వాత అయినా మనం ఇంటికైనా బళ్ళకైనా అవే దండలు కట్టుకున్నట్లయితే చాలా మంచిది అన్నమాట. కాబట్టి నేను కొంచెం దండకి ఎక్కువ అవసరం అవుతాయని నిమ్మకాయలు అయితే ఎక్కువ తెప్పించుకున్నాను. మరి ఈ చిన్న పీటలండి, మనం ఇవేంటంటే వినాయకుడి మనము ఏ పూజ చేసుకున్నా గణనాయకుని పూజ కూడా తప్పనిసరి కదండి. వాటిని వినాయకుడి అధిష్టానం కోసం మనం ఆ పీటని అయితే నేను తీసుకున్నాను అనమాట. ముద్దు ముద్దుగా చాలా బాగున్నాయి. అదేవిధంగా ఇది ఆవు నెయ్యి అండి, ప్యూర్ ఇంట్లో తయారు చేసిన ఆవు నెయ్యి అన్నమాట. పూజల గురించి ప్రత్యేకంగా నేను ఉంచుకుంటాను, అది ఇంట్లో తయారు చేసిన ఆవు నెయ్యి. అదేవిధంగా హారతులు ఇచ్చుకోవడానికి కర్పూరం, ఈ వీటితో పాటు నాకు ఇంకా డబ్బాలో ముద్ద కర్పూరం కూడా ఉందండి. ముద్ద కర్పూరంతో మనం హారతి ఇచ్చినట్లయితే ఇంకా మంచిది. మరియు తేనె ఏంటంటే అమ్మవారికి అభిషేకం చేసుకోవడానికి. ఇదేంటంటే కొబ్బరి నూనెతో ఒత్తులండి. మనము అంటే చాలా దీపాలు పెడుతూ ఉంటాం కదండి, వాటికి కూడా ఉపయోగపడతాయని ఈ ఒత్తులు కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి తీసుకున్న ఒత్తులండి. ఇవి ఏంటంటే మంచి సువాసనతో కూడి ఉన్నాయండి. మెయిన్ మనము దీపారాధన చేస్తూ ఉంటే ఈ దీపాలతో ఎంత స్మెల్ వస్తున్నాయంటే చక్కగా దీపం ఉన్నంత కొండెక్కలేనంతసేపు నిండుగా మంచిగా వాసన వస్తుందన్నమాట. అది మంచి సువాసనతో కూడిన వాసన వస్తున్నాయి. చాలా అయితే బాగున్నాయండి ఈ ఒత్తులు మాత్రం, నాకు చాలా నచ్చాయి కూడా. ప్రత్యేకించి శుక్రవారాల పూట్ల దీపారాధనకి ఇవి వాడుతున్నాను. ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది వారాల పూట్ల వాడుకోవడానికి. ఇది జవ్వాదే అండి, అమ్మవారికి తప్పకుండా ఇష్టం కదండి.
అమ్మవారిని అలంకరించిన తర్వాత కొంచెం జవ్వాదును కూడా పెడితే ఇంకా నచ్చుతుంది కదండి. అది దీపారాధనలో అయితే అమ్మవారికి ఏంటి మనం ఈ జవ్వాదును పెట్టినట్లయితే చాలా మంచిది. కొంచెం అయితే కొంచెం సరిపోతుంది, చాలా ఎక్కువ రోజులు వస్తుంది కూడా జవ్వాది అనేది. సో జవ్వాది కూడా నేను తీసుకున్నానండి పూజ గురించి అనేసి. మరి అదేవిధంగా ఇవి ఇత్తడివి అండి, ఏనుగులు అండి, చాలా వెయిట్ ఉన్నాయి. ఇవి కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. చాలా అయితే చాలా బాగున్నాయి. ప్రతి పూజలో నేను ఉపయోగించుకుంటున్నాను కూడా, నచ్చాయి. ఎందుకంటే అమ్మవారికి వాహన సేవ ఉంటుంది, పక్కన ఏనుగులతో అమ్మవారు ఉంటే చూడడానికి కూడా టీవీగా చాలా నిండుగా గంభీరంగా కూడా ఉంటుంది కదండి. మరి ఇవి ఈ హ్యాంగింగ్ అయితే దీపారాధన చేసుకోవడానికండి, దీపారాధనకైనా బాగుంటాయి, లేదా పసుపు కుంకుమలు కూడా పక్కన పెట్టుకోవడానికి కూడా చాలా అయితే బాగుంటున్నాయండి. ఇవైతే ఇంకా మంచిగా వచ్చాయి, అంటే క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి. నాకు ఆన్లైన్లోనే నేను ఆర్డర్ చేశాను, చాలా బాగున్నాయండి. ఈ ప్రమిద అయితే మనము ఈ నవరాత్రులు అన్ని రోజులు దీపారాధన, అఖండ దీపారాధన అంటే ఇంకా పెద్దది కదా ఉండాలి అని అనొచ్చు. మనము ఇంకా పెద్దదైనా తీసుకోవచ్చు, లేదంటే ఇదేంటంటే మనం రోజంతా వచ్చేలా ఉంటే కొంచెం ఆయిల్ మనము 2 పూట్ల వేసుకునేలాగా వేసుకోవడానికి కూడా బాగుంటుంది అనేసి నేను ఈ సైజుది అయితే తీసుకున్నాను. ఇంకా పెద్దది కూడా అఖండ దీపం పెట్టుకోను అనుకునే వాళ్ళు ఇంకా కొంచెం పెద్ద ప్రమిద తీసుకోవచ్చు అన్నమాట. ఇవి ఇంకా అరటిపళ్ళు, ఈ కింద ఉన్న ప్లేట్లు అయితే అండి కోటెడ్, సిల్వర్ కోటెడ్ ప్లేట్స్. ఇవి ఏంటంటే ప్రసాదాలు నైవేద్యాలు పెట్టడానికి అమ్మవారికి అండి. బియ్యం పిండి అండి, బియ్యం పిండి ఏంటంటే ముగ్గులు వేసుకోవడానికి, పసుపు కుంకుమలతో అలంకరించేటప్పుడు ముగ్గులు కూడా వేసుకుంటాం కదండి బియ్యం పిండితో, అవి. ఇవి పసుపు కొమ్మలండి. పసుపు కొమ్మలతో మనము లక్ష్మీదేవి అవతారంలో ఉన్నప్పుడైనా అమ్మవారిని ప్రత్యేకంగా పసుపు కొమ్ములతో మనము పూజించినట్లయితే సుమంగళి భాగ్యం ఉంటుందండి, చాలా మంచిది. అందుకే ప్రత్యేకంగా తెప్పించుకున్నాను నేను. తమలపాకులు, ఆకు చెక్క అండి. ఇవి ఏంటంటే మనం వినాయకుడికి మరియు అమ్మవారికి కూడా తాంబూలము, నవరాత్రులు అన్ని రోజులు ఏ రోజు తాంబూలం ఆ రోజు ఒక పూట ఇస్తే సరిపోతుంది, ఏ రోజు ఆ రోజే తాంబూలం తప్పనిసరి అండి వినాయకుడికి అండ్ అమ్మవారికి కూడా. పువ్వులండి, ఒకటి ఇందులో విరజాజులు అన్నమాట. ఈ జాజులతో దండమాట అమ్మవారికి వేయడానికి. ఇది అమ్మవారికి అంటేనే జాజులు, సన్నజాజులు, విరజాజులు ఇవి ఏవైనా అమ్మవారికి ఇష్టమైనవి కదండి, సువాసన ఎక్కువగా ఇచ్చేవి. అందుకని ఇవి, మిగిలిన చామంతులు అవి మాత్రం అలంకరించుకోవడానికి వాటితో పాటుగా ఈ పువ్వులు అనేవి నేను తీసుకున్నాను. ఇవే పువ్వులు అయితే మళ్ళీ మనకి ఇవి అలంకరించుకోవడానికి సరిపోతాయండి. మరి ఇవి ఏంటంటే పారిజాతం పూలండి. మాకు పక్కనే మా ఇంటి దగ్గర చెట్టు ఉందన్నమాట. అవి ఏంటంటే అభిషేకం చేసేటప్పుడైనా లేదా అమ్మవారు అష్టోత్తరాలు చెప్పుకునేటప్పుడైనా ఈ పువ్వులతో మనం పూజించుకున్నట్లే అయితే ఎక్కువ పువ్వులు ఉంటాయి కదండి, ఒక్కొక్క పువ్వుతో అష్టోత్తరాలు చెప్పుకుంటే చాలా బాగుంటుంది, ఎక్కువ పువ్వులు కూడా మనకి సరిపోతాయి అన్నమాట. ఇంకా అతి ముఖ్యమైనదండి వేపాకు అండి. వేపాకు సువాసన అవనియండి. వేపాకు అమ్మవారికి చాలా ఇష్టము, ఎందుకంటే అమ్మవారు చాలా యుద్ధం చేస్తారు కదండి రాత్రులు, ఆ అలసటికి ఈ వేపాకు గాలి చాలా మంచిదండి. అదే గాలి మనకి ఏంటంటే దుష్ట శక్తులు రానివ్వకుండా కూడా ఈ వేపాకు చేస్తుంది, అది అందరికీ తెలిసిన విషయమే అనుకుంటున్నాను. అందుకు వేపాకుతో అమ్మవారికి ఏ రోజు వేపాకు ఆ రోజు ఉండేలా చూసుకోండి. అలా అని మనం వేపాకు నీళ్ళల్లో కూడా వేసి అమ్మవారికి పెట్టవచ్చు. అవి ఏంటనేది కూడా మనం పూజా వీడియోలో చూస్తామండి, ఎలా పెడతాం ఏంటనేది. ఈ వేపాకు నీరు అనేది ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటనేది కూడా మనం నెక్స్ట్ ఫుల్ పూజ వీడియోలో అనేది చూద్దామండి. ఇలా వేపాకులు కూడా నేను ఎక్కువ తెచ్చిపెట్టుకున్నాను, మీకైతే చూపించడం ఒక కొమ్మ చూపిస్తున్నాను కానీ కవర్లో పెట్టేసి చాలా ఎక్కువే ఉన్నాయి. అదేవిధంగా కొబ్బరికాయ అండి, ప్రతిరోజు కుదిరితే కొబ్బరికాయ కొట్టుకుంటే చాలా మంచిది. లేదు అంటే మొదటి రోజు మనం పూజ ప్రారంభానికి కొబ్బరికాయ కొట్టుకోవాలి, చివరి రోజు మాత్రం కొబ్బరికాయలు 2-3 ఉండాలండి. ఎందుకంటే అమ్మవారికి పూజకు కొడతాము, మరియు అమ్మవారికి ఇన్ని రోజులు యుద్ధం చేసి ఇన్ని రోజులు మన పూజలు అందుకుంటారు కాబట్టి మనం తప్పకుండా దిష్టి తీయాలండి. దాని గురించి ఇంకొక కొబ్బరికాయ ఉండాలి, 2 కొబ్బరికాయలు అయితే తప్పనిసరి అండి. అమ్మవారి కొబ్బరికాయ అయితే దిష్టి తీస్తే చాలా మంచిది కూడా. మరి ఆ రోజు అయితే కొబ్బరికాయలు ఉండాలి 2-3 మనకి. ఇది కొబ్బరికాయ ఉండాలి, మరలా ఊదొత్తులు మరియు సాంబ్రాణి అండి. సాంబ్రాణి ప్రత్యేకించి బొగ్గులు వేసి గుగ్గులంతో సాంబ్రాణి, మనం ఎప్పుడు ధూపం అంటే ధూప్ స్టిక్ లేదా సాంబ్రాణితో ఇస్తాం, అలా కాకుండా గుగ్గులంతో మనము ధూపం వేసినట్లయితే అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఇంకా అమ్మవారు చాలా ఆనందంగా మన పూజని స్వీకరిస్తారు కూడా. మనం గుగ్గులంతో మనం సాంబ్రాణి వేసినట్లయితే తప్పకుండా అది ఉండేలా చూసుకోండి. పూజకి ఒత్తులు అనేది మనము అఖండ దీపం పెట్టినట్లయితే మనకు పెద్ద ఒత్తు ఉంటుందండి, అది స్టోర్స్లో కూడా దొరుకుతుంది. లేదు మనం మామూలుగా అయితే చిన్న ఒత్తులైనా మనం పెట్టి వేసుకోవచ్చండి, కానీ ఒత్తులు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలన్నమాట, కొండెక్కకుండా. అదే మనకి పెద్ద ఒత్తు అయితే మనకి చక్కగా నవరాత్రులు అన్ని రోజులకి సరిపోతుంది. ఇవండి నేను
నవరాత్రులకి అమ్మవారి పూజ గురించి నేను రెడీ చేసుకున్న పూజా సామాగ్రి. మరి మీరు నవరాత్రులకి ఎలా పూజలకి రెడీ అవుతున్నారు, ఎటువంటి షాపింగ్ చేశారు, ఎలాగ మీరు పూజ చేయాలనుకుంటున్నారు, ఇన్స్టాలో అశ్విని రాపటి ఇన్స్టా పేజ్లో అయినా కామెంట్ చేయండి, లేదా మన యూట్యూబ్ ఛానల్లో కిందనైనా కామెంట్ చేయండి. ఇదే కాకుండా అమ్మవారు నవరాత్రుల్లో అలంకరణలు, నైవేద్యాలు, పూజా సమయాలు కూడా వీడియో చేసి పెట్టానండి. మీకు ఈ వీడియో చివరి కనిపిస్తుంది, తప్పకుండా చూడండి. మీకైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.